టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. నిజంగా చాలా మంది తినుండకపోవచ్చు, ట్రై చేయండి ఒకసారి. ఏందమ్మా ఇది పచ్చడిలాగా అయింది కమ్మా? ఆగు, అప్పుడేనా? ఇంకా ఏమైంది? అయిపోయినా చూద్దు. మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో చూస్తున్నందుకు. ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేసి మా ఛానల్లో ఫాలో కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా అమ్మ తన చిన్నప్పుడు కాలం నాటి వంట ఒకటి అయితే చేయబోతుంది. మీకోసం అయితే మా అమ్మను పరిచయం చేస్తాను, అలాగే ఆమె చేసే వంట ఏందో కూడా చూడండి. మీ కాలం నాటి వంట అన్నావు కదా, ఏం వంట అది? ఈ మిరపకాయల్ని నుప్పుల మీద కాల్చి పచ్చి పులుసు లాగా చేసుకోవచ్చు, కానీ నుప్పులు లేవని పొయ్యి మీద వేపుతున్నాను నేను. అందరికీ నుప్పులు దొరకవు కాబట్టి పొయ్యి మీద అయినా వేపుకోవచ్చు, వేపుకొని పచ్చి పులుసు చేసుకోవచ్చు. ఇది పచ్చి పులుసు అంటారు దీన్ని, మా కాలంలో పచ్చి పులుసు అంటాం. ఇలా మిరగాయలు తెచ్చుకొని, మీకు నేను చేసిన వంట నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అది ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు అలా వండుకొని తినేవాళ్ళంట, అందుకని తనైతే ఇప్పుడు ఆ వంట చేయబోతుంది. మీకు కనుక ఈ వీడియో తెలుసుంటే, మీ వాళ్ళు ఎవరైనా దీని గురించి, ఈ వంటకం గురించి తెలుసుంటే పచ్చి పులుసు కామెంట్ చేయండి చూద్దాం. మీ అమ్మ వాళ్ళు కూడా ఎవరో ఒకరు చేసే ఉంటారు. ఇప్పుడు మా అమ్మ అయితే వంట చేయబోతుంది, అది పచ్చి పులుసు వెళ్ళబోతుంది. చూద్దాం ఎలా చేసిద్దాం. ఇలా బాగా కాలిన దాకా వేపుకోవాలి మిరపకాయలు. కొంచెం ఉప్పు వేసుకోవాలి, అదే దాంట్లోనే వేసుకోవాలి. ఏపేటప్పుడు దగ్గు వచ్చింది, దగ్గండి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, జీలకర్ర కొంచెం ఇలాంటి సెట్లో ఈ పోసుకోవాలి. అరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా నాన్న చేసే వంట నేర్చుకుంటున్నా. ఓ సూపర్, ఇలాంటి వంటలు నేర్చుకోవాలి. ఇలా చింతపండు కొంచెం వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం నానబెట్టుకోవాలి. చెప్పు. ఇట్లా చేతితో నలుపుకోవాలి పచ్చి పులుసు. మేము చిన్నపిల్లలప్పుడు మా అమ్మ ఇట్లా చేతితో నలిపేది పచ్చి పులుసు. మా అమ్మని చూసి మేము నేర్చుకున్నాం. ఇట్లా చేతితో నలుపుకుంటే రుచి. చేతితో నలిపితే ఇట్లా మెత్తగా నలిగిపోద్ది. అంతేగాని దేంతో పప్పు గుత్త అట్లతో నలపకూడదా? ఉప్పు గుత్తితో నలిపితే పప్పును పచ్చి పులుసుకు తేడా ఏముంటుంది? ఉప్పు గుత్తితో నలిపితే చేతితో నలిపిన అంత టేస్ట్ పప్పు గుత్తికి రాదు. చేతితోనే నలుపుకుంటాం పప్పు మేము పచ్చి పులుసు ఎప్పుడైనా. చిన్నపిల్లలప్పుడు మా అమ్మ కూడా అట్టాగే చేతితో చేసేది. నలిగిన తర్వాత చేతితో నలిపే కదా, ఇట్లా నలిగిన తర్వాత చింతపండు వేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి నానబెట్టిన చింతపండు. ఏందమ్మా ఇది పచ్చడిలాగా అయింది కమ్మా? ఆగు, అప్పుడేనా? ఇంకా ఏమైంది? అయిపోయినా చూద్దు ఉండు పచ్చి పులుసు ఎట్లా ఉంటుందో. అది చూస్తుంటే నేను నోటేమంటే నీళ్ళు వచ్చేస్తాయి నాకు. అట్నే ఉంటుంది, తింటే ఇంకా వస్తాయి. పచ్చడిలాగా ఉందన్నావుగా, నీళ్ళు పోస్తే చింతపండు నీళ్ళు అయ్యి, చింతపండు నీళ్ళు నానబెట్టుకున్న నీళ్ళు పోసుకోవాలి. అది పచ్చి పులుసు అంటే అది. బాగుంది, టేస్ట్ చూసి చెప్తా నీకు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని నాకు ప్రోత్సాహంగా ఉండిద్ది. నువ్వు ఇట్లా చేతితో నలుపుకుంటే రుచిగా ఉంటుందని చేతితో నలుపుకుంటాం. మీకు చేతితో నలిపితే మంట పుట్టిద్ది అనుకుంటే పప్పు గుత్తితోనైనా నలుపుకోవచ్చు. ఇక రెడీ అయిపోయిందా? అయిపోయింది. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే పచ్చి పులుసులు వేసుకుంటే బాగా నోటికి కూడా బాగుంటుంది, రుచిగా ఉంటాయి పెద్ద ఉల్లిపాయలు. ఇట్లా నలగొట్టుకొని వేసుకోండి. లాస్ట్లో మంచి సువాసన వచ్చిద్ది, మంచిగా రుచిగా ఉంటుంది. ఉప్పు మాత్రం మీకు సరిపడా చూసి వేసుకోండి. మంటగా ఉంటే అంతగా సారలేదనుకుంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు, ఒకసారి వేసుకోకుండా. ఇప్పుడు నేను చూస్తాను ఉప్పు సరిపోయింది, బాగుంది. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా.
బాగుంది, సూపర్ సూపర్గా ఉంది. ఇప్పుడు పిల్లలకు కూడా పెడతాను, తింటారు. చూడండి ఎంత కమ్మగా ఉంది. ఎలా ఉందిరా? మంటగా లేదా? మిరగాయలతో చేసింది కదా. లేదు, చెప్పు. మాది గుంటూరు కాబట్టి మేము కారం ఎక్కువ తింటాం. మంటగా పుల్లగా భలే ఉంది. నిజంగా చాలామంది తినుండకపోవచ్చు, ట్రై చేయండి ఒకసారి. ఈ కూర చాలా సూపర్గా ఉంది. దాంట్లో ఉల్లిపాయ తింటుంటే ఇంకా సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలు చూడు ఎగబడి తింటున్నారు. మరి కారంగా ఉందా ఇది తింటే గ్యాస్ వచ్చింది అనుకుంటారు. ఇలాంటి కారం ఇది తింటేనే ఆ రోజుల్లో గ్యాసులు ఎలాంటి షుగర్ లేకుండా ఉన్నాం. మనం ఇలాంటి కారం తినకే ఈ గ్యాసులు షుగర్లు అనేది వస్తుంది. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం వేపిన మిరగాయల్లో కానీ ఈ వంటలో అలాగే పచ్చి పులుసులో అసలు ఎలాంటి నూనె అనేది వాడలేదు, మసాలాలు వాడలేదు. అందువల్ల గ్యాస్ అనేది అసలు రాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మరి ఇంకొక వంటకంతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్. ఇక